ఈరోజు మనం హెల్త్ కోసం వెయిట్ లాస్ కోసం ఓట్స్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఫస్ట్ ఒక బౌల్లోకి 2 కప్స్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను. ఈ ఓట్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాను. నేను కావాలంటే ఒక నైట్ మొత్తం కూడా సోక్ చేసి పెట్టుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ ఓట్స్ సోక్ అయిన తర్వాత ఒక మిక్సీలోకి ఈ ఓట్స్ అన్ని వాటర్తో సహా వేసుకొని దానితో పాటు 2 కానీ 3 కానీ చిల్లీస్ తీసుకోవాలి, 1 ఇంచ్ జింజర్ తీసుకోవాలి, తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకోండి కూడా అందులోకి వేసుకొని అంతా కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను. మనం దోశ బ్యాటర్ ఎలా అయితే చేసుకుంటామో అలాంటి థిక్నెస్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఓట్స్ చాలా స్టిక్కీగా ఉంటాయి కాబట్టి అందులోకి కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకొని బాగా పల్చగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే ఇలా జారుగా ఉండేలాగా చూసుకుంటే బాగా వస్తాయి ఓట్స్. మనకి క్యాస్ట్ ఐరన్ మీద దోశలు వేసుకుంటే హెల్త్కి ఎంతో మంచిది. సో అలా క్యాస్ట్ ఐరన్ బాగా వేడి అయిన తర్వాత దోశ వేసుకున్నట్టే సేమ్ ఇలానే ఓట్స్ దోశ వేసుకొని ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓట్స్ దోశ 2 వైపులా ఎర్రగా అయ్యేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఒక సైడ్ ఎర్రగా అయ్యి ఇంకొక సైడ్ అవ్వకపోతే అది తినేటప్పుడు చాలా జిగురుగా అనిపిస్తుంది. మన ఆరోగ్యానికి బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడే ఓట్స్ దోశ రెడీ. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.